హాయ్ ఫ్రెండ్స్, రెండవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజున నేను వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసుకున్నాను. నేను ఏ విధంగా వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నానో మీతో షేర్ చేసుకోపోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో శుక్రవారం అమ్మవారి వ్రతం చేసుకోలేని వాళ్ళు నాలుగో శుక్రవారం చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారి వ్రతానికి కావలసిన వస్తువులు పూలు, పళ్ళు, తమలపాకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ, గంధం, తోరాలు అన్నీ ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. అమ్మవారి మండపాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. పూజ మొదలు పెట్టే ముందే నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత ఏకాహారతికి బొట్టు పెట్టి పుష్పాలు అక్షంతలు వేసి ఒక ఒత్తిని పెట్టి ఆ ఒత్తిని వెలిగించి వాటితో దీపపు కుందుల్ని వెలిగించాలి. ఆచమనం చేసేటప్పుడుగా ముందుగా 2 పంచపాత్రల్లో నీళ్లు పెట్టుకోవాలి. ఒకటి మనకి, ఒకటి దేవుడికి వినియోగించడానికి. మనం దేంతో అయితే చేయాలో ఆ పంచపాత్ర నుండి ముందుగా నీరు తీసుకొని 3 సార్లు ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ అంటూ నీటిని సేవించి మళ్ళీ చేతిని కడుక్కొని ఓం గోవిందాయనమో, మధుసూదనాయనమో, త్రివిక్రమాయనమో, వామనాయనమో, శ్రీధరాయనమో, శ్రీకేశనమో, పద్మనాభాయనమో, దామోదరాయనమో, సంకృష్ణాయనమో, వాసుదేవాయనమో, అనిరుద్ధాయనమో, అదక్షజాయనమో, నారసింహాయనమో, హరియనమో, ఓం శ్రీకృష్ణ కమల నేత్రాయ నమో నమః అనే నామాల్ని చదువుతూ శ్రీకృష్ణుని మనసులో తలుచుకొని నమస్కరించుకొని అక్షంతల్ని దేవుడి ముందు వేయాలి. यस्यो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवम् ఏమిందిరివర్షం హృదయస్థో జనార్దన ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధిసారికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః ఉమామహేశ్వరాభ్య నమః వాణీహిరణ్యగర్భాభ్య నమః సచీపురందరాభ్య నమః అరుంధతి వష్టాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఆయ ముహూర్త సుముహూర్తోస్తు. తర్వాత ప్రాణాయామం చేయాలి. उत्तिष्ठन्तु भूतपिशाच एते भूमिभारकः एतेषां विरोधेन ब्रह्म कर्म समारभे. ओम भूः ओम भुवः ओम सवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ममोपातदूतिक्षेद्वार श्री परमेश्वर प्रीत्यर्थं शुभने शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञे प्रवर्तमान श्री आद्य ब्रह्मणः द्वितीय प्रार्धे श्वेतवराह कल्प वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री क्रोधी नाम संवत्सरे दक्षिणयाने वर्ष ऋते श्रावणमासे शुक्लपक्षे एकादशी तदुपरि द्वादशी तिथि मूला नक्षत्रवासरे शुभयोगी शुभंगण ఏవంగణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్. ఇంటి పెద్ద పేరు చెప్పి తర్వాత ధర్మపత్ని, తర్వాత కుటుంబ సభ్యుల అందరి పేర్లు చెప్పుకోవాలి. సమేతస్య మమ సకుటుంబ క్షేమ స్థైర్య విజయాభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుష ఫల సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం పురుష సూక్త విధానేన ధాన్య ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణాధిపతి పూజా తర్వాత కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని శ్లోకాన్ని చదువుతూ కలశ పూజని చేయాలి. మనం అమ్మవారిని ఆవాహనం చేయడానికి ఏదైతే కలశాన్ని పెట్టుకుంటున్నామో ఆ కలశాన్ని అలాగే 2 పంచపాత్రలో పెట్టుకున్నామండి. ఒకటి మనం ఆచమనానికి, రెండవది ఉంటుంది. ఆ రెండవది దేవుడికి వినియోగించాలి. అందుకు ఆ పంచపాత్రకు కూడా చుట్టూతా గంధాన్ని రాసి 4 వైపులా బొట్లు పెట్టి ఆ పంచపాత్రలో కలశంలో ఉన్న నీళ్ళల్లో గంధాన్ని, అక్షంతలని, పుష్పాలని వేయాలి. వేసి కలశంలో మామిడాకులు పెట్టాలి, పంచపాత్రలో తమలపాకు పెట్టాలి. ఒకవేళ తమలపాకు లేని పక్షంలో పువ్వుని పెట్టచ్చు. తర్వాత కలశం మీద కొబ్బరికాయ పెట్టి పీఠం మీద పెట్టుకోవాలి. పీఠం మీద కలశాన్ని పెట్టే ముందుగా కొంచెం బియ్యాన్ని వేసి దాని మీద తమలపాకును పెట్టి పెట్టచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కొత్త వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని వేసైనా కలశాన్ని తమలపాకు పెట్టి పెట్టచ్చు. తర్వాత పసుపుతో వరలక్ష్మి అమ్మవారిని అలాగే వినాయకుడిని కూడా చేసుకోవాలి. పసుపుతో చేసుకున్న వినాయకుడిని ఒక బేసిన్లో కానీ ఒక ప్లేట్లో కానీ బియ్యం పోసుకొని తమలపాకు పెట్టి దాని మీద పెట్టి అక్కడ విఘ్నేశ్వరుని పూజించాలి. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనామస్త్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్తత ఆనుశృణ్యం నీతిభి సీత సాధనం అని చదువుతూ విఘ్నేశ్వరుడికి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహన సమర్పయామి, ఆసయామి ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హప్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, పంచామృత స్నానార్థన అక్షతాన్ సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రాన్ సమర్పయామి, వస్త్రార్థన అక్షతాన్ సమర్పయామి, ఉపవీతం ధారయామి, ఉపవీతార్థన అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ని పూజయామి, పుష్పమాలికాన్ సమర్పయామి, గంధం ధారయామి, అక్షతాన్ సమర్పయామి అని ఈ ఉపచారాలు చేసిన తర్వాత అదాంగ పూజని చేయాలి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః. జంగే పూజయామి. ఓం అహ్వాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్తాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విష్ణురాజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ధూపమాగ్రాపయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ప్రత్యక్ష దీపాం దర్శయామి. ఓం బ్రహ్మ భుర్భస్వం తస్యద్రం భర్గో దేశం ధియోన ప్రచోదయతు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వెల్లం ప్రాణస్వం ధ్యానస్వం ఉదానస్వ అమానస్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఓం నివేదన సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదలే రీతం కర్పూరం చ శయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. మంగళం కోట్లేంద్ర మణిగుణాత్మ చక్రవర్తి తనుజ సర్వమాయ మంగళం వేద వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు. జయ మంగళమణి పాడరే మన గణనాదునకు. శుభమంగళమణి పాడరే మన గణనాదునకు. నీరాజాంతర్ముఖ ఆచమనీయం సమర్పయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః. చామరం విజయామి. గీతం శ్రావయామి. నృత్యం దర్శయామి. అంగలికాన్ సమర్పయామి. అనేకానేక ఉపచారాన్ని సమర్పయామి. పాపం నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి. విఘ్నేశ్వర పూజ సమాప్త. విఘ్నేశ్వరుడు పూజ అనంతరం విఘ్నేశ్వరుని కొంచెం జరిపి పక్కన పెట్టుకోవాలి, లేదంటే తీసి పక్కన మండపం నుంచి తీసి పక్కనైనా పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టి బొట్టు పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి మనం ఏమన్నా గాజులు నగలు వేయాలనుకుంటే వాటన్నిటిని వేయాలి. మళ్ళీ ఆచమనం చేసి వరలక్ష్మి అమ్మవారి పూజని మొదలు పెట్టాలి. ముందుగా కలశం మీద అమ్మవారిని ప్రాణప్రతిష్ఠాపన చేసి తర్వాత షోడశ ఉపచారాలని చేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో స్థిరోభవ వరదవ సుప్రసన్న భవ. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయ నమో ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవత క్షీరోదధి సంభూతే కమలే కమలాలయే సుస్థిర భవమే గేహే సురాసుర నమస్కృతే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే మాంగళ్య విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయే నమః. ఆవాహయామి. ఆవాహన సమర్పయామి. సూర్యాయుత నిభస్ఫూర్త్రే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీకృష్య మారపూజితే రత్నసింహాసనం సమర్పయామి. శుద్ధోదకం చ ప్రాతస్థం గంధపుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణపురసురపూజితే ఆర్ఘ్యం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే పాద్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగుర సంయుతం గృహాణచమనం దేవి మయా దత్తం శుభప్రదే ఆచమనీయం సమర్పయామి. పయోదధి వృతోపితం శర్కరామృత సంయుతం పంచామృత స్నానమిదం స్థిరస్థితం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానార్థన అక్షతాన్ సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి.
गङ्गाजलमयानितं महादेवशिरस्थितं शुद्धोदकस्नानमिदं गृह्णामि विधिसोदरी शुद्धोदकस्नानं समर्पयामि। सुरार्जिताङ्गी युगूले दुकूलवसनप्रिय वस्त्रयुग्मप्रदास्यामि गृह्ण हरिवल्लभे। ओम श्री वरलक्ष्मी मातृदेवताये नमः। वस्त्रान् समर्पयामि। ओम श्री वरलक्ष्मी मातृदेवताये नमः। केयूर कंकणैर्धिनी वैर्या रुपूर मेखला विभूषणान्यमूल्यानि गृह्ण ऋषिपूजिते। ओम श्री वरलक्ष्मी मातृदेवताये नमः। आभरणान् समर्पयामि। तप्त हेमकृतं सूत्रं मुक्तादासु विभूषितम् उपवीतमिदं देवी गृह्णातं शुभप्रदे। ओम वरलक्ष्मी मातृदेवताय नमः। सूत्रकं समर्पयामि। यज्ञोपवीतं समर्पयामि। कर्पूरावुर कस्तूरगौरो च समन्वितं गन्धं दास्याम्यहं देवी प्रीत्यर्थं प्रतिगृह्यं गन्धं समर्पयामि। गन्धं समर्पयामि। वरलक्ष्मी मातृदेवताये नमः। पुष्पमालिकां समर्पयामि। अक्षतान् धवलान् शुभ्रान् शाल्यान् तण्डुलान् शुभान् हरिद्रो कुङ्कुमोपेतान् गृह्णसर्पूजिते। ओम वरलक्ष्मी मातृदेवताये नमः। अक्षतान् समर्पयामि। जाजिकुसुमैश्च मयश्चम्पकैर्वकुलै स्तधानि नीलोत्पलैश्च कल्हारैः पूजयामि। हरिप्रिय पुष्पाणि पूजयामि। अधाङ्गपूज। ओम चञ्चलाय नमः। पादौ पूजयामि। ओम चपलाय नमः। जाननी पूजयामि। ओम पीताम्बराय नमः। उरुं पूजयामि। ओम कमलवासिन्यै नमः। कटिं पूजयामि। ओम पद्मालयाय नमः। नाभिं पूजयामि। ओम मदनमात्रे नमः। स्तनौ पूजयामि। ओम कम्बुकण्ठे नमः। कंठं पूजयामि। ओम सुमुखाय नमः। मुखं पूजयामि। ओम सुनेत्राय नमः। नेत्रौ पूजयामि। ओम रमाय नमः। कर्णौ पूजयामि। ओम कमलाय नमः। शिरः पूजयामि। ओम वरलक्ष्मी मातृदेवताये नमः। सर्वाण्यङ्गानि पूजयामि। वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यम् अभयप्रदां मणिगणे नानाविधैर्भूषितां भक्ताभीष्टवरप्रदां हरिहर ब्रह्मादिविसेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभियुक्तां सदाशक्तिभिः सरसिजनयने सरोजहस्ते दौलतरां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरे प्रसीद मह्यम्। ओम श्री वरलक्ष्मी अष्टोत्तरनाम पूजा प्रारम्भः। ओम प्रकृत्यै नमः। ओम विकृत्यै नमः। ओम विद्यायै नमः। ओम सर्वभूतहितप्रदायै नमः। ओम श्रद्धायै नमः। ओम विभूत्यै नमः। ओम सुरभ्यै नमः। ओम परमात्मिकायै नमः। ओम वाचै नमः। ओम पद्मालयायै नमः। ओम पद्मायै नमः। ओम शुच्यै नमः। ओम स्वाहायै नमः। ओम स्वधायै नमः। ओम सुधायै नमः। ओम धन्यायै नमः। ओम हिरण्यायै नमः। ओम हिरण्यै नमः। ओम लक्ष्म्यै नमः। ओम नित्यपुष्टायै नमः। ओम विभावर्यै नमः। ओम आदित्यै नमः। ओम दित्यै नमः। ओम दीप्तायै नमः। ओम वसुधारिण्यै नमः। ओम कमलायै नमः। ओम कान्तायै नमः। ओम कामाक्ष्यै नमः। ओम क्रोधसंभवायै नमः। ओम अनुग्रहप्रदायै नमः। ओम बुद्ध्यै नमः। ओम सिद्ध्यै नमः। ओम अनघायै नमः। ओम हरिवल्लभायै नमः। ओम अशोकायै नमः। ओम अमृतायै नमः। ओम दीप्तायै नमः। ओम लोकशोकनाशिन्यै नमः। ओम धर्मनिलयायै नमः। ओम करुणायै नमः। ओम लोकमात्रे नमः। ओम पद्मप्रियायै नमः। ओम पद्महस्तायै नमः। ओम पद्माक्षयै नमः। ओम पद्मसुन्दर्यै नमः। ओम पद्मोद्भवायै नमः। ओम पद्ममुख्यै नमः। ओम पद्मनाभप्रियायै नमः। ओम रमायै नमः। ओम पद्ममालाधरायै नमः। ओम देव्यै नमः। पद्मिन्यै नमः। पद्मगन्धिन्यै नमः। ओम पुण्यगन्धायै नमः। ओम सुप्रसन्नायै नमः। ओम प्रसादाभिमुख्यै नमः। ओम प्रभायै नमः। चन्द्रवदनायै नमः। ओम
చంద్రాయ నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయై నమః ఇందిరాయై నమః ఇందుతీత్రాయై నమః ఆహ్లాదజనన్యై నమః పుష్టై నమః శివాయ నమః శివకర్యై నమః తే నమః విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం నమః శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమో హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్రే నమః ఓం సిద్ధ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యప్రదాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం రూపవిస్మగతానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుదాయై నమః వసుప్రదాయై నమః శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాయ నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలాలయే నమః ఓం విష్ణుపత్ని నమో ప్రసన్నాక్షయ నమో నారాయణ సమాశ్రితే నమో దారిద్ర్యధ్వంసినే నమో సర్వోపద్రవవారిణ్యే నమో నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమో త్రికాలజ్ఞాన సంపన్నాయ నమో భువనేశ్వరీ నమః ఓం లక్ష్మీ క్షీర సముద్ర రాజకన్యం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సంస్థదేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబీం సరసిజాం వందే ముకుంద ప్రియం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుభుత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజయ కమలకోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజా సమాప్తః స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే జ్వాలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగగ్ని యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासन स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकरण भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्माष्टकं स्तोत्रं ह्य पठे भक्तिमानरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाल पटे नित्यं महापाप विनाशनं द्विकालं या पटे नित्यं धनधान्य समन्वितं त्रिकालं या पटे नित्यं महाशत्रु विनाशनं महालक्ष्माष्टकं पटे नित्यं स प्रसन्न वरदा शुभा ओम श्री वरलक्ष्मी अष्टक సమాప్తః. పూజ మొదలు పెట్టేటప్పుడే దారాన్ని 9 పోగులు అంటే 9 రౌండ్లుగా వేసి పసుపు రాసి 5 లేదా 9 పువ్వులతోటి ముడులు వేయాలి. తర్వాత ఈ తోరాలని పసుపు కుంకుమ అక్షంతలు పూలతో పూజ చేయాలి. ఈ తోరాలకు కూడా ధూపము దీపము నైవేద్యం చూపించాలి. ఓం ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం సర్వజనన్యే నమః చతుర్థమ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి. ఓం విరూపాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయ నమః. తోర పూజ సమాప్తః. ఓం శ్రీ స్తోత్ర ప్రారంభః. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయా పాలయ మాం.
ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलप्रदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मी सदा पालय मां जय वरवर्णनि वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रनुते सुरगणपूजित शीघ्रफलप्रदज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी सदा पालय मां जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रदगजतुरगपदादि समावृत परिजन मण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित ताप निवारक पादयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मी रूपेण पालय माम् ऐ गजवाहिनि मोहिनि चक्रिनि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सप्तस्वरमय गाननुते मनुजसुरासुरदेव मुनीश्वर मानसवन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि संतानलक्ष्मी पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसरभूषित वासित वाद्यनुते वसुधरास्तुति वैभव वन्दित शङ्कर देनिक मान्यपदे जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मी सदा पालय मां प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मी सदा पालय मां धिमि धिमि धिं धिमि धिं धिमि दुन्दुभिनाद सुपूर्णमये घुम घुम घुं घुम घुं घुम घुं घुम शङ्खनिनाद सुवाद्यनुते वेदपुराणितिहास सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय मां श्रीवरलक्ष्मी रूपेण पालय मां प्रसन्नं गम्बलोपेतं सुगन्धं च मनोहरं धूपं दास्यामि ते देवी गृह्णगन्धप्रियधूपमाग्रापयामि प्रत्यक्षदीपां दर्शयामि నేను అమ్మవారికి మహానివేదనగా కొబ్బరన్నాన్ని గారెల్ని ఆవు పాలతోటి అన్నం పరమాన్నాన్ని చేశానండి. మనం అమ్మవారికి మన శక్తి కొలది ఎన్ని వంటకాలైనా చేసి నివేదన చేయొచ్చు. ముఖ్యంగా 9 వంటకాలు చేస్తూ ఉంటారు. మనం ఈ వంటకాలని అమ్మవారికి నివేదన చేసేటప్పుడు పదార్థాలన్నిటి మీద నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లిన తర్వాత ఒక్కొక్క వంటకం పేరు చెప్పి ఓం భూర్భువ స్వాహ ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని మంత్రాన్ని చదువుతూ నీళ్లు చల్లుతూ 2 చేతులు జోడించి అమ్మవారికి చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని చెప్పాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌఖ్యం దేహి రమే రమే నాగవల్లీదళైర్యుతం కర్పూరేణ చ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్య ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయ నమః తాంబూలం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయ నమః తోరం సమర్పయామి. మంగళం కౌసలేంద్రాయ మహే గుణాత్మే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళ వేద వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ ఆనంద కర్పూర నీరాజన సమర్పయ ఓం జగజ్జనని పాహి మాం కృపాని సదాగత వచ్చల భవాని అమ్మ శ్రీరాజరాజేష్ మా మాత అన్నపూర్ణేశ్వరి ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయ నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం ముఖ్య ఆచమనీయం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణం సమర్పయామి. ఓం వరలక్ష్మీ మాతృదేవతాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఓం వరలక్ష్మీ మాతృదేవతాయ నమః చామరం విజయామి.
ఓం వరలక్ష్మీ మాతృదేవతాయ నమః గీతం శ్రావయామి. ఓం వరలక్ష్మీ మాతృదేవతాయ నమః నృత్యం దర్శయామి. అనేక ఉపచారాన్ని సమర్పయామి. ఉపచారార్థాన్ పుష్పాన్ని సమర్పయామి. సింహాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా మంత్రపుష్పం సమర్పయామి. అపరాధన క్షమాపణ నమస్కారం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవత కథా ప్రారంభ. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలుగునట్టి ఒక వ్రతము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిందానని చెప్పెదను వినుడు. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనముందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంపని స్త్రీలు ఏ వ్రతంబు వనర్చిన సర్వ సౌఖ్యములు పుత్ర పౌత్రార్థులను కలిగి సుఖంబుగా ఉందురో అట్టి వ్రతంబును ఆనతీయవలయను అనిన పరమేశ్వరుడు ఇట్లని, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాభి సంపత్తులు కలిగి చేసేది వరలక్ష్మి వ్రతంబు అని ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబున శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలేనని చెప్పగా పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాధ్య, నీవు ఆనతిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఎట్లు చేయవలేను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది? దీనినెల్లా వివరంగా మాకు చెప్పవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఒక అత్యాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తరంగా చెప్పెదను వినుము. మగధ దేశంబున కుండినంబనము ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలతోడను గుడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినంబు ఉదయమునే మేల్కొంచి స్నానం చేసి పుష్పములతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితముగా ప్రియముగా భాషించుచు ఉండెను. ఇట్లుండగా మహాపతివ్రత అందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రశ్నయే, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన, నీవు కోరిన వరములను ఇచ్చేదను అని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములను చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిగజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములను చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినేని, జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషణము వలన నీ పాదదర్శనం కలిగినేని అని పలికెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరముల నుంచి అంతర్ధానమును పొందెను. చారుమతి తక్షణమును నిద్రలో మేల్కొంచి ఇంటికి 4 పక్కలను చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, నేను కలగంటినా ఈ స్వప్న వృత్తాంతి మినిమిటికి మామగారు మొదలైన మానలతో చెప్పి, ఈ స్వప్నమును మిగులు ఉత్తమమైనది. శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఆవశ్యముగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవి స్వప్నమున విన్న స్త్రీలను శ్రావణ మాసమును ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరు భాగ్యోదయముచే శ్రావణ మాస పుణ్యముకు ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయమునే మేల్కొంచి స్నానాన్ని చేసి చిత్రవస్త్రాలను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయము చేయాలికి మంటపం ఏర్పరిచి అందుకు ఆసనం పోయిచి దానిపై కొత్త బియ్యం పోసి మరిచి గుళ్ళు మొదలగు పంచపల్లవములను కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలుగా స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుకృత భవ సర్వదా అని శ్లోకంబుచే దాని ఆవాహన షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరమును దక్షిణ హస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజనము నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళందు గల్లుమని ఒక శబ్దం కలిగెను. అంత కాళ్ళను చూచుకునే గజ్జలు మొదలగు ఆభరణము కలిగి ఉండే చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగిన కదా అని పరమానందం పొంది మరి ఒక ప్రదక్షిణం చేయ హస్తముల అందు దగదగా ఆనంబుగా మెరయుచుండ నవరత్న ఖచ్చితంబులైన కంకణములను మొదలగు ఆభరణములను ఉండుట గనిది. ఇంకనూ 3వ ప్రదక్షిణం గాంచిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులు అయిరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములెల్లా స్వర్ణమయములై రథ గజ తురంగ వాహనములతో నిండి ఉండిన. అంత ఆ స్త్రీలను తోడుకొని గృహమునకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజిస్తారు మనకు వచ్చి నిలబడి ఉండేది. పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయుదానం ఇచ్చి దక్షిణ తాంబూలములను వసిగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తము నుంచి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసి భక్షాదులను బంధువుల తోడలు అందరూ భుజించి
తమ కొరకు కాచుకొని ఉన్న గుర్రములకు ఏనుగులకు వాహనం ఎక్కి తమ ఇంట్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమాయను. ఆ చారుమతీదేవి వలన కదా మనకి ఇట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవి మిక్కిలిని పొగుడుచు తమ ఇంట్లకు పోయారు. పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతమును చేయించు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో కూడుకొని సుఖముగా ఉండిరి. కావున ఓ పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతం బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయించు అట్లా నడిచిన సర్వభాగ్యములను కలిగి సుఖముగా ఉందరు. ఈ కథని వినుల వారకు చదువుల వారకు వరలక్ష్మి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృదేవతాయే నమః. ఓం శ్రీ వరలక్ష్మీ మాతృ కథా సమాప్త. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాత్మక చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం జగజనని పాహిమాం కృపాన్ని అమ్మ శరణాగత వచ్చల భవాని శ్రీరాజ రాజేశ్వరి మాతా నకునేశ్వరి. ఓం శ్రీ మహాలక్ష్మీ మాతృదేవతాయ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కథ చదివేటప్పుడు పట్టుకున్న అక్షింతల్లో 2 అక్షింతలు అమ్మవారి పాదాల చెంత వేసి 2 మన శిరస్సును వేసుకొని మిగిలినవి మన కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. అమ్మవారికి మనం పూజ చేసిన కుంకాన్ని నుదుటిని ధరించి పుష్పాన్ని శిరస్సును ధరించాలి. అమ్మవారి తీర్థ ప్రసాదాలని అందరికీ ఇవ్వాలి. తర్వాత పునః పూజ చేసి అమ్మవారి పూజని సమాప్తి చేయాలి. అక్షింతలు నీళ్లు ప్లేట్లో వదిలి అమ్మవారి పూజని సమాప్తి చేయాలి. సాయంత్రం మరలా దీపారాధన చేసి పునః పూజని చేయాలి. పూజ అనంతరం అమ్మవారి అష్టోత్తర నామాలను చదువుకోవాలి. ఇంటికి పేరెంటాలను పిలిచి సాక్షాత్ వరలక్ష్మీదేవిగా భావించి పసుపు కుంకుమ గంధం అక్షంతలతో పాటుగా తాంబూలాన్ని ఇచ్చి వారి యందు ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. పేరెంటాలకి తాంబూలం అన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారి కలశాన్ని కొంచెంగా కదిపి మర్నాడు శనివారం నాడు మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారి కలశాన్ని అమ్మవారిని. ఇది ఫ్రెండ్స్ నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్